ఇగో కౌశిక్ రెడ్డి అట్ లాస్ట్ సెల్ ఫోన్ తిరిగిచ్చేలా ఆదేశాలు ఇవ్వండి. నీ ఫోన్ ట్యాపింగ్ అయిందేమో, నీ ఫోన్ రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేసిండేమో. మరి ట్యాపింగ్ అయిందా లేదా తేల్చాలంటే పోలీసుల దగ్గర ఫోన్ ఉండాలి కదా. మనం మాట్లాడుకున్నాం, నిజంగానే ట్యాపింగ్ అని వచ్చినప్పుడు ఆయన ఫోన్ తీసుకొని దగ్గర పెట్టుకుంటే బాగుండనేది. ప్రస్తుతం ఆయన ఫోన్ తీసుకున్నాడు పోలీసులు, నా ఫోన్ నాకు ఇచ్చేయాలని చెప్పి హైకోర్టుకి పోయిందట. ఏమంటున్నాడు, పోలీసులు నమోదు చేసిన కేసు విచారణలో భాగంగా ఈ నెల 6వ తేదీన తన వద్ద మసబ్ ట్యాంక్ పోలీసులు బలవంతంగా లాక్కున్న సెల్ ఫోన్ను తిరిగి ఇప్పించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ బారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంగళవారం రోజున విరామ సమయంలో అత్యవసర విచారణ చేపట్టాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదన వినిపిస్తూ మసబ్ ట్యాంక్ ఎస్హెచ్ఓ సిహెచ్ పరశురాం పిటిషనర్ వద్ద ఉన్న ఐఫోన్ను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారన్నారు. ఇక ఫోన్ తీసుకున్నట్టు రషీదు కూడా ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదన వినిపిస్తూ ఫోన్ను ఎఫ్ఎస్ఎల్కు ప్రభుత్వ న్యాయవాది పంపాల్సి ఉందని తెలిపారు. పిటిషనర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని వివరాలు తెలుసుకోవాల్సినటువంటి ఉందన్నారు. వాదన ఇక్కడ చూడండి, పిటిషనర్ ఎవరైతే కౌశిక్ రెడ్డి ఉన్నాడో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న అనుమానం ఉన్నదట ప్రభుత్వానికి. సో ఇందులో భాగంగానే పోలీసులు ఫోన్ తీసుకున్నారని చెప్తున్నారట. సో ఏం కాదు, ఫోన్ దగ్గర ఉంచుకోరు, ఆయన ఫోన్ ట్యాపింగ్ అయిందా కాలేదా ఏం కథ అనేది పోలీసులు తెలుస్తారు. అప్పుడే ఏమొద్దు, ఏం కాదు కౌశిక్ రెడ్డి గారు, మీకు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ అనుమానం ఉన్నది కాబట్టి మాకు కూడా మీరు చెప్పిన తర్వాత అనుమానం అనిపిస్తాం నిజంగా ఫోన్ ట్యాపింగ్ అవుతుందా లేదా అనేది. ఒకసారి కొన్ని రోజులు వాళ్ళ ఫోన్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటే ట్యాపింగ్ అవుతుందా లేదా ఏంది ఏం కథ అనేది పోలీసులు నిర్ధారిస్తారు. ఓకే, మీరేమంటున్నారు, ఫోన్ ట్యాపింగ్ అని చెప్పారు కదా, నిజంగానే మీరు అన్న తర్వాత మాకు కూడా అనుమానం వేస్తోంది. సో అనుమానం నివృత్తి కావాలంటే మీరు ఒక ఉదాహరణగా మారండి, మీరే ముందుకు వచ్చి ధైర్య సాహసాలని తెలంగాణ ప్రజలకు ప్రశ్నించే గొంతుకనైతే అన్నారు కాబట్టి ఆ గొంతును ఇక్కడ నుంచో మొదలు పెడదాం మనం. మీ ఫోన్ వాళ్ళ దగ్గర ఉంచేసి ఆ ఫోన్ ట్యాపింగ్ అవుతుందా లేదా అని వివరాలను పోలీసులు పసిగడతారు కాబట్టి అప్పటిదాకా ఫోన్ అక్కడే ఉంచండి, తర్వాత తెలుస్తుంది ఏందనేది.